గ్రూప్ 1 గురించి పదే పదే ఎందుకు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయంటే తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని 1952లో తెలంగాణ ఉద్యమం మొదలైందే స్థానికులకి తెలంగాణ భూమిపుత్రులకి ఉద్యోగాలు దక్కాలని. ముల్కీ ఉద్యమం నిజాం కాలంలో నుంచి నేటి వరకు తీసుకుంటే, కానీ దురదృష్టవశాత్తు రాజకీయ నిరుద్యోగులు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు తప్ప నిరుద్యోగులకు మాత్రం అన్యాయం జరగట్లే. ప్రధానంగా 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం కోసం మా తరం 14-15 ఏళ్ళు కొట్లాడి మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడినాం. గ్రూప్ 1 తెలంగాణ వచ్చినాక కూడా 33 జిల్లాలు ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, ఆర్డీఓ ఆఫీస్ నుంచి, కలెక్టరేట్ ఆఫీస్ వరకు తీసుకుంటే, ఉదాహరణకి మాకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో 100 నుంచి 1000 ఉద్యోగాలు ఉంటాయి. అట్లా 33 జిల్లాలు అంటే 33,000 ఉద్యోగాలు కొత్తగా రావాలి అన్ని డిపార్ట్మెంట్లలో. అట్లా ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యే ఉద్యోగాలు తీసుకుంటే ప్రతి సంవత్సరం కంటిన్యూస్ గా అసలు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండే, కానీ కంటిన్యూస్ గా నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే పెద్ద తప్పు. తెలంగాణ తెచ్చుకుందే డీసెంట్రలైజేషన్ కోసం. అలాంటిది కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అని చెప్పి నిరుద్యోగులంతా కలిసి మార్పు రావాలని కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ వచ్చి యాడ్ చేసుకుంది, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని. ఇక్కడ ఉన్న అందరూ కూడా నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేసిన వాళ్ళే, కేసీఆర్ ను ఓడించిన వాళ్ళే. స్వయంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మా ఫాదర్ తరము, మా తరము, మా అల్లుడు తరము 3 తరాల నుంచి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉంది. గౌరవనీయులు ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమం, ముల్కీ ఉద్యమం నుంచి స్టార్ట్ చేశారు. వారి తనయుడు డాక్టర్ పృథ్వీరాజు గారు కూడా వస్తున్నారు, ఇప్పుడే వచ్చారు. తుర్క నరసింహ గారు నేషనల్ బీసీ మెంబర్ గా ఉన్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఆత్మ అంటే నిరుద్యోగులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటే తెలంగాణకు అన్యాయం జరిగినట్టే. పెద్దలు పూర్ణచంద్రరావు గారు కూడా మాకు మద్దతుగా వచ్చారు. అందరు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చెప్తూ, మేము టీజీపీఎస్సీని రాజకీయ విమర్శలు చేయదలుచుకోవట్లేదు. టీజీపీఎస్సీ తరఫున ఎవ్వరు ఎందుకు చర్చలు జరపట్లేదు. ఇప్పుడు 3 మారారు, జనార్దన్ రెడ్డి గారు మారారు, ఆయన మహేందర్ రెడ్డి గారు మారారు, ఇంకో ఆయన ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు వచ్చారు. అసలు ఈ పేపర్ లీకేజ్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు తీసుకుంటే టీజీపీఎస్సీ ఒకవైపు ఏమో యూపీఎస్సీ స్టాండర్డ్స్ అని చెప్తుంది, కానీ ఎక్కడా కూడా ఆచరణలో యూపీఎస్సీ స్టాండర్డ్స్ పాటించలేదు. వివరాల్లోకి వెళ్లే ముందు ఒకసారి అసలు బాధితుల పక్షాన మేము ఎందుకు పదే పదే మాట్లాడుతున్నామంటే, ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం టీజీపీఎస్సీలో తప్పులు జరిగినాయి, ఆ తప్పులను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ మీద ఉంది. మేము XYZ వ్యక్తుల మీద ఆధారపడట్లే. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతే 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు తప్పులు జరిగినాయని రోడ్డు ఎక్కారు పిల్లలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా 3 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు? మేము అన్ని పార్టీల్లో మంచోళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల్లో లంగానా కొడుకులు ఉన్నారు. ఈ నిరుద్యోగుల అంశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, కానీ ఏ పార్టీ కూడా చిత్తశుద్ధిగా నిరుద్యోగుల తరఫున సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కొట్లాడుతున్న వాళ్ళకి ఎందుకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయట్లే? ఇవాళ నిరుద్యోగుల కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఎక్కడా కూడా మీరు తప్పు అని చెప్పలే. మీరు 6 నెలలు లేటుగా వచ్చిరని చెప్తారు. 6 నెలలు లేటుగా రావడానికి ప్రధాన కారణం జీవో నెంబర్ 29 దాచిపెట్టిరు. ఒక 3 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడే 50 కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా 100 కేసులు వచ్చినాయి. నిన్నగాక మొన్న గౌరవనీయ హైకోర్టు జడ్జి గారు కూడా దీనిలో తప్పులు ఉన్నాయి ఆపండి అని చెప్పారు. ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది. తాత్కాలికంగా అబద్ధం గెలవచ్చు, మీరు మేనేజ్మెంట్ చేసి కొంతమంది మీకున్న పలుకుబడితో గెలవచ్చు, కానీ నిజం నిలకడ మీద గెలుస్తుంది. మొన్న వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే 25,000 ఉద్యోగాలు అక్రమంగా రిక్రూట్ అయితే కోర్టులు కొట్టేసినాయో, అట్లనే నేను చెప్తున్నా, ఈ భూమి మీద సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత ఖాయమో ఈ గ్రూప్ 1 లో జరిగిన అక్రమాలు, ఒకవేళ మీరు ఇప్పుడు కర్ర ఉంది మీ చేతిలో, మీ అధికారం ఉంది అని విర్రవీగి 563 మంది అక్రమంగా రిక్రూట్మెంట్ చేసినా కూడా సుప్రీంకోర్టులో 13 మంది రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు ఇక్కడ ఉన్న అందరం కూడా కొట్లాడతాం. 40 లక్షల మంది నిరుద్యోగుల తరపున, తెలంగాణ 4 కోట్ల ప్రజల తరపున, తెలంగాణ విటలుగా మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, టీజీపీఎస్సీ అనేక తప్పులు చేసింది. ఆ తప్పులను నివృత్తి చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు. మా సందేహాలు, మా నిరుద్యోగులకు ఇంతవరకు చర్చలు జరపలేదు. మా పిల్లలు ఎవరైనా ఫోన్ చేస్తే కేసులు పెడుతున్నారు, మేమేమైనా అడిగితే కేసులు పెడుతున్నారు తప్ప టీజీపీఎస్ నుంచి మనసున్నోళ్ళు, పెద్ద మనుషులు ఎవరు కూడా నిరుద్యోగులతో కానీ పౌర సమాజంతో కూడా చర్చలు జరపలేదు. గౌరవనీయులు హరగోపాల్ గారు ఎక్కడికి పోయారు? పెద్దలు కోదండరామ్ గారు ఎక్కడికి పోయారు? పౌర సమాజంలో ఉన్న మేధావులంతా బతుకున్నారా, చచ్చిపోయారా? గత 6 నెలల నుంచి 10 నెలల నుంచి పిల్లలు రోడ్ల మీద పడి లాఠీ దెబ్బలు తింటూ, తిన్నా తినకపోయినా లక్షల రూపాయలు చందాలు వేసుకొని సుప్రీంకోర్టు, హైకోర్టులో పెడుతుంటే అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని వాడుకుంటున్నాయి తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా వీళ్ళ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు?
టీజీపీఎస్సీ దగ్గర మేము కట్టిన డబ్బులు ఉన్నాయి, వాళ్ళు నిమిషానికి లక్షల రూపాయల లాయర్లు పెడితే నిరుద్యోగులకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజాప్రభుత్వము మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని పెట్టింది కదా, రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగుల తరపున లాయర్లను పెట్టండి. టీజీపీఎస్సీ కరెక్టా కాదా అనేది టీజీపీఎస్సీ పెడుతుంది. నిరుద్యోగుల తరపున రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే డబ్బులు పెట్టాలి. విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి కలవడు, టీజీపీఎస్సీ ఎవరైనా పోతే అరెస్ట్ చేస్తారు. దీని మీద అలీబాబా అరడజన్ దొంగలాగా ఒక పరీక్ష 1000 తప్పులు ఉన్నాయి. నేను గౌరవనీయులు బుర్రా వెంకటేశం గారిని, నవీన్ నికోలస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు మేము మార్నింగ్ మీ దగ్గరికి వస్తాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా వాదనలో ఏమైనా తప్పులు ఉంటే ప్రూవ్ చేయండి, మా అనుమానాలు నివృత్తి చేయండి, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే ఏ ఆర్మీ కూడా తట్టుకోలేదు. ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా, ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ వాదిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయ ఆరోపణలు చేయడానికో మీ మీద బురద జల్లడానికో ఈ ప్రెస్ మీట్ పెట్టట్లేదు. వీళ్ళందరూ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా చందాలు వసూలు చేసుకొని ప్రెస్ మీట్ పెట్టిరు. ఇవాళ మాకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగుల మీద బాధతో, ఘనీభవించిన హృదయంతో పృథ్వన్న నేను పదే పదే ఎవరు దిక్కులేని వాళ్ళకి మీకు కనీసం రోడ్డు మీద పడ్డప్పుడు మీకు మేము ఉండాలని తెలంగాణ ఉద్యమకారులుగా ఆ రోజు అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేయబోతుంటే, జనార్దన్ మీద మా పిల్లల మీద లాఠీ చార్జ్ చేయబోతుంటే పృథ్వన్న నేను తెల్లవారుజాము 6 గంటల వరకు ఉన్నాం. ఎందుకు మాకు బాధ? మాకేమైనా కొత్తగా పేరు రావాలా? పృథ్వన్నకి నాకేమైనా కొత్తగా ఏమన్నా పేరు వచ్చేది ఉందా? ఎందుకు ఇంత బాధ అవుతుందంటే, సమాజంలో ఉన్న పెద్ద మనుషులు, పౌర సమాజం పట్టించుకోవట్లేదు. దయచేసి మేధావులారా, తెలంగాణ వాదులారా, ఇది నిరుద్యోగుల అంశం. నిరుద్యోగుల అంశం అంటే తెలంగాణ అంశం. కాబట్టి నేను 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా, ఈ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య మనం వారధిలాగా ఉందాం, టీజీపీఎస్ తో చర్చలు జరుపుదాం. బుర్రా వెంకటేశం గారు మీరు మొండి పట్టుదలకు పోకండి. గతంలో మహేందర్ రెడ్డి ఇదే విధంగా మా పిల్లల్ని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి పోలీసు లాఠీ దెబ్బలు పెట్టి కేసులు పెట్టిండు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఫోన్ చేస్తే కేసులు పెడుతున్నారు. అశోక్ మీద కేసులు పెట్టిరు. మేమేమంటున్నాం, డెమోక్రసీలో డైలాగు, డిబేటు, డిస్కషన్ ఉండాలి. గ్రూప్ 1 లో జరిగిన 100 తప్పుల మీద మా మిత్రులు మాట్లాడతారు. ఒకసారి వాటర్ అయ్యాము. కోటి ఉమెన్స్ కాలేజీలో జరిగిన తప్పుల మీద మొన్న హైకోర్టులో వాదనలు జరుగుతుంటే, దయచేసి మీడియా మిత్రులారా మీరు కూడా ఆలోచించండి. టీజీపీఎస్సీ వాదన ఎట్లా అంటే, కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లలో 74 మంది 78 మంది 74 మంది సెలెక్ట్ అయ్యారు అని నిరుద్యోగులు కోర్టులో కేసేస్తే, టీజీపీఎస్సీ లాయర్ ఏమంటాడంటే, అక్కడ మేము కావాలనే అబ్బాయిలు ఎలో చేయలేదు, అబ్బాయిలు కనుక వస్తే కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్ లో ఉన్న టాయిలెట్లలో గ్రూప్ 1 అభ్యర్థులు అబ్బాయిలు పోయి సీక్రెట్ కెమెరాలు పెడతారట. అందుకనే కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం ఇంగ్లీష్ మీడియం అమ్మాయిలు మాత్రమే సెలెక్ట్ చేసిరట. కోటి ఉమెన్స్ కాలేజీలో నేను జర్నలిజం ఫ్యాకల్టీగా పనిచేసిన, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన, జర్నలిజం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేసిన. నేను పనిచేసినప్పుడు మరి మేము కూడా టాయిలెట్ కు పోయినాం. నాతో పాటు 50 మంది 100 మంది మేల్ ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ. కోటి ఉమెన్స్ కాలేజీలో మేల్ కి ఫిమేల్ కి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి. అదే విధంగా ఒక కోటి ఉమెన్స్ కాలేజీలో ప్రతి ఆదివారం కానీ వీలున్నప్పుడల్లా కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ జరిగినాయి. ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్ కి ముందే యూపీఎస్సీ ఎగ్జామ్స్ జరిగినాయి. అంటే మగవాళ్ళని ఎంత దారుణంగా అవమానం చేయడం అంటే, కోటి ఉమెన్స్ కాలేజీలో ఉన్న టాయిలెట్లలో కెమెరాలు పెట్టడానికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, గ్రూప్ 1 లో ఉన్న 7 మెయిన్స్ చెప్తారా, చెప్పుతో కొడతారు ఎవడన్నా ఈ వాదన చెప్పిన వాళ్ళు విన్నోళ్ళంటే. అంటే ఎంత దారుణంగా టీజీపీఎస్సీ దిగజారింది. దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ మిత్రులారా. టీజీపీఎస్సీలో ఒకటే సెంటర్లలో అమ్మాయిలను ఎందుకు వేసిర్రు అంటే, మగ అభ్యర్థులు వచ్చి టాయిలెట్లలో కెమెరాలు పెడతారని అంటున్నారు. మరి అదే విధంగా చాలా సెంటర్లలో అమ్మాయిలు ఉన్నాయి, మరి అక్కడ చాలా సెంటర్లలో కేవలం అమ్మాయిలే ఉన్నారు. మరి అక్కడ అమ్మాయిల సెక్యూరిటీ పరిస్థితి. గౌరవనీయులు మా పృథ్వన్న గారికి స్వాగతం, అదే విధంగా తుర్క నరసింహన్న గారికి స్వాగతం. అన్న కొంచెం పృథ్వన్న గారికి. ఎంత దారుణమైన విషయం అంటే అన్న రెండు సభ్య సమాజం మొత్తం హైకోర్టుకి టీజీపీఎస్సీ ఇచ్చింది ఏంటంటే, కోటి ఉమెన్స్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెడతారట. మరి మిగతా కాలేజీలలో కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీ గురించి మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వివరాలు ఉన్నాయి. స్టేట్ 1 లోనే ప్రిలిమ్స్ లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఆపేస్తున్నారు. ఉదాహరణకి మీకు టీనా దబి అనే ఒక కేసు చెప్తున్నా, మీరు మీడియా వాళ్ళు కూడా రీసెర్చ్ చేయండి. టీనా దబి అనే అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి 68.25 మార్కులు వచ్చినాయి. ఆ ఇయర్ ఎస్సీ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 68.50
68.25 అంటే 0.25 మార్కులు రావడం వల్ల ఆ అమ్మాయి ప్రిలిమ్స్ నుంచి గేట్ 1 లోంచి మెయిన్స్ లోకి గేట్ 2 లోకి వెళ్ళింది. టీనా దబి అనే అమ్మాయే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ లో టాలెంట్ చూపించి ఇంటర్వ్యూలో చూపించి ఆల్ ఇండియా టాపర్ అయింది. ఇలా మధ్యప్రదేశ్ క్యాడర్ లో పనిచేస్తుంది. అట్లా టీనా దబి లాగా ఇక్కడ 3 లక్షల మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు మెయిన్స్ కి క్వాలిఫై కాకుండా జియో నెంబర్ 29 తీసుకొచ్చిన కుట్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. దాని మీద వివరంగా అభ్యర్థులు చెప్తారు. ఖచ్చితంగా ఏ తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని ఈ భూమిపుత్రులు కొట్లాడి లక్షల మంది చనిపోయారో ఆ భూమిపుత్రుల గొంతు కోస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తుంది. మేము రాజకీయాలు మాట్లాడట్లేదు, అన్ని పార్టీల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఖచ్చితంగా నిరుద్యోగుల ప్రశ్నలకి సమాధానం చేయకపోతే టీజీపీఎస్సీ ఉండదు, ఈ ప్రభుత్వం ఉండదని వార్నింగ్ ఇస్తున్నాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి.